భావంతో ఉండేవారు. అంటే బాబా ఎవరితో ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా మాట్లాడుతూ ఉండేవారు. కాబట్టి బాబా విరుచి గారు తను కూడా ఆయన ఆయన ఎందుకంటే బాబాతో ఉన్నారు. బాబాని అనుభూతి చెందాడు ఆయన. బాబాని అవగాహన చేసుకున్నాడు ఆయన. దానివల్ల ఏమైందంటే ఆయనకి ప్రతిసారి బాబా ఏ విధంగా ప్రవర్తిస్తారో ఈయన కూడా, అంటే ఈయన ఏ విధంగా ప్రవర్తిస్తే బాబా సంతోషిస్తారో ఆ విధంగా ప్రవర్తించేవాడు ఈరోజు. అది చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా ఈరోజు ఒక మాట చాలా ఎప్పుడు కూడా నేను చాలా చోట్ల ఈ పుస్తకంలో చదివింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఈరోజు గారు మాట్లాడుతున్నప్పుడు ఐ వాంట్ టు మేక్ హిమ్ హ్యాపీ అంటారు. ఐ వాంట్ టు మేక్ హిమ్ హ్యాపీ. అది అన్నిటికన్నా ముఖ్యమైన అంశం. నేను మెహర్ బాబాని ఏ విధంగా సంతోషపరచగలను అనే విషయాన్ని విరుచ్ గారు ఎంతో అందంగా చెప్పారు. నేను ఏ విధంగా సంతోషపరచగలను ఆయన్ని ఆ భగవంతుణ్ణి సంతోషపరచగల స్థాయి మనకి ఎప్పుడు వస్తుంది? అది ఆయనలో ఉన్న ఆ వాంఛ, లాంగింగ్ అన్నమాట. ప్రగాఢమైన ఆయన 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 యొక్క ఆకాంక్ష, ప్రగాఢమైన ఆకాంక్ష ఆయనది. ఆకాంక్ష ఏంటంటే ఆయనని ఏ విధంగా సంతృప్తి పరచగలను అని. అంటే అదే అంటున్నారు. సో ఆయన ఎవరిని కలిసినా, అంటే ఈ ఆ, మన యాత్రకు వచ్చిన ఎవరైనా ఈ పిల్గ్రిమ్స్ యాత్రికుల్ని కలిసినా కానీ అక్కడ ఉన్న లోకల్ రెసిడెంట్స్, అంటే మెహరాబాద్ రెసిడెంట్స్, అంటే మెహరాబాద్ లో నివసిస్తున్న వారితో కానీ, ఆ కార్మికులతో కానీ, ఆ గ్రామస్తులతో కానీ, ఎవరితో అయినా సరే, ఎవరిని ఆయన జడ్జిమెంట్, చాలా మంది ఏం చేస్తారంటే మనం జడ్జి చేసేస్తూ ఉంటాం అనమాట. అవతల వాడిని మనం నిర్ణయించేస్తూ ఉంటాం. మనంతట మనమే మనం ఒక నిర్ణయం తీసేసుకుంటూ ఉంటాం. వాడు మనకన్నా ఎక్కువవాడు, వాడు మనకన్నా తక్కువవాడని. అలాంటి జడ్జిమెంట్ ఏమీ లేక, ఏ విధమైన తేడా లేక, డిస్టింక్షన్ అనేది ఏమీ లేదు ఆయన దగ్గర. అంటే డిస్టింక్ట్ దాంట్లో ఇంకా భిన్నత్వం ఆయన వీళ్ళని వాళ్ళని వేరేగా చూడడం అనేదే లేదు. అందరితో ఒకేలాగా మాట్లాడుతూ ఆ ప్రేమ స్థాయి ఒకేలాగా ఉంటుంది అందరితో మాట్లాడేటప్పుడు. అది ఆవిడ అంటున్నారు. ప్రేమ స్థాయి ఏ విధమైన వాళ్ళ యొక్క అర్హతలకి అనుగుణంగా కాకుండా ఆ ప్రేమ స్థాయి ఒకే రకంగా ఉంటూ, అదేంటంటే ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా బాబా ఏ విధంగా సంభాషణ జరిపితే ఆనందిస్తారో ఆ విధంగా జరిపేవాడు. ద రిజల్ట్ వాస్ టోటలీ డిసార్మింగ్. It may have been only a shadow of what one experienced in the presence of Meher Baba. But for those who had never met Baba, such open-hearted acceptance and unconditional love was almost overwhelming. బాబా ఉన్నప్పుడు ఈ విధంగా, అంటే ఈ విధమైన ఈరోజు ప్రేమ చూపించినప్పుడు బాబా యొక్క ప్రేమ ముందు ఈరోజు యొక్క ప్రేమ షాడో ఆఫ్ ద షాడో, అంటే ఆ ఒక నీడ తాలూకు నీడంత ప్రేమ చూపిస్తున్నాడు ఈరోజు అని అనుకోవచ్చు. ఎందుకంటే మెహర్ బాబా యొక్క ప్రేమతో మనం ఈరోజు గారి యొక్క ప్రేమని కానీ మనం, అంటే ఆవిడ ఆ విధంగా రాసిందనమాట. మెహర్ బాబా జీవించి ఉన్న రోజుల్లో ఆయన చూపించిన ప్రేమ ముందు ఈరోజు చూపించిన ప్రేమ ఏ విధంగా ఉంది? షాడో ఆఫ్ ద షాడో, అంటే నీడ యొక్క నీడలాగా మనం అనుకోవచ్చు. కానీ మేమెవరం బాబాని వ్యక్తిగతంగా చూడలేదు. కానీ మేము బాబాని కలవలేదు. సో మాలాంటి వాళ్ళకి ఇంత ఇంత గొప్ప ప్రేమ ఆయన చూపించే ఈ ప్రేమ అన్కండిషనల్, ఏ విధమైన దాన్ని ఏమంటారంటే దాన్ని ఏ విధమైన దాన్ని నియమ నిబంధనలు లేని ప్రేమ అన్నమాట. ఏ విధమైన నిబంధనలు లేని, షరతులు లేని ప్రేమ, బేషరత్తైన ప్రేమ అన్నమాట. అంటే సంపూర్ణమైన ప్రేమ ఆయన ఎప్పుడైతే చూపిస్తున్నాడో అది వీళ్ళందరినీ ముంచేస్తున్నది. అది చాలా వీళ్ళకి ఆనందదాయకంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి ఆ విధమైన ప్రేమలో మునిగిపోవడము అని చెప్తున్నది ఆవిడ. చెప్తూ ఏ విధంగా ఆయన చెప్తున్నారు విరుచ్ గారు ఆ ప్రేమని ఏ విధంగా చూపించారో చూడండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఆల్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ విత్ బాబా యాజ్ అవర్ కెప్టెన్. సోదరి మండలారా, ఈరోజు గారు ఈ విధంగా మండలి హాల్లో చెప్తున్నారు. సోదరి మండలారా, మనందరం కూడా ఒకే పడవలో ప్రయాణం సాగిస్తున్నాం. ఆ పడవకి చుక్కాని, అంటే ఆ పడవకి నావికుడు కెప్టెన్ అన్నమాట. ఆయన ఎవరు? ఆ పడవని నడిపేవాడు, ఆ పడవ తాలూకు అధికారి, ప్రధానుడు. ఆయన నావికుడు ఎవరు? ఆయన నడిపించేవాడు మెహర్ బాబా. వై ఆమ్ సిట్టింగ్ హియర్ అండ్ నాట్ యు, ఐ డోంట్ నో. నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను, మీరు ఇక్కడ ఎందుకు కూర్చోలేదు అనేది నాకు తెలియదు.
So for me, the question is, who am I? But why I am? The question is not who am I, but why I am here. Really, I am telling you all genuinely, all wondering what crime I have committed to still be here. Or I could ask, what are his blessings that instead of being a seeker, he had made me the sort. But why me? I don't know. ఆయన చూడండి ఎంత హానెస్ట్, ఎంత నిజాయితీ ఉంటే ఆ విధంగా, ఆ నిజాయితీ ఉంటేనే ఆ విధంగా చెప్పగలరు. ఆయన ఏమంటున్నాడు, నేను హూ యామ్ ఐ, నేనెవరో అనేది నాకు ప్రశ్న ముఖ్యం కాదుట. నేను ఇక్కడెందుకున్నాను అనే ప్రశ్న నాకు ముఖ్యం. అదే ముఖ్యం నాకు. నేను నిజం చెప్తున్నాను. యథార్థంగా నేను ఎప్పుడూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటాను. నేను ఏ పాపము చేసి ఇంకా మీ ముందు ఉన్నానో నాకు తెలీదు. అదే విధంగా ఆయన యొక్క ఆశీర్వాదంతో, మెహర్ బాబా యొక్క ఆశీర్వాదంతో ఎవరినైతే అందరూ అంటే అందరూ ఆ మెహర్ బాబా దగ్గరికి వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు ఆయన లేకపోయిన తర్వాత ఇది ఇరుచ్ గారి దగ్గరికి వెళ్తున్నారన్నమాట. అంటే సీకర్ అంటే అన్వేషించేవాడు, వెతికేవాడు. సీ సాట్ అంటే వెతకబడేవాడు అనమాట. ఎవరిని వెతుకుతున్నామో అతన్ని సాట్ అంటాం అనమాట. అంటే వెతుకుతున్నవాడు భగవంతుడు కానీ ఎవరినైతే వెతుకుతున్నామో, ఎవరైతే వెతకబడుతున్నారో అతన్ని సాట్ అంటారు. సో ఈ వెతికేవాడు ఇంతకుముందు నేను ఏ పాపము చేసి నేను మీ ముందు కూర్చున్నానో తెలియదు. అదే విధంగా ఏ ఏ ఆయన యొక్క ఆశీర్వాదం వల్ల అన్వేషకుడుగా ఉండవలసిన నేను ఇప్పుడు అన్వేషింపబడుతున్నాను అందరి చేత అంటున్నాడు ఆయన. అంటే నేను అన్వేషకుడుగా, నేను ఒక అన్వేషకుడుగా, బాబా గురించి నేను అన్వేషకుడుగా ఉండాల్సిన నేను అన్వేషింపబడుతున్నాను అందరి చేత. అంటే అందరూ నా దగ్గరకు వస్తున్నారు. అంటే నేను అసలు నిజంగా నేను మీలాంటి వాడినే. మనందరం కలిసి ఒకటే పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులం. కానీ నిజంగా నాకు తెలియదు నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో నాకు తెలియదు. నేను ఏ పాపం చేసైనా ఇక్కడ ఉన్నానా, లేకపోతే ఆయన యొక్క ఆశీర్వాదం వల్ల ఎవరైతే మీరు వెతుకుతున్న వాడి మీరు వెతుకుతున్న ప్లేస్ లో నేను ఉన్నానా అనేది, అంటే మీరు కోరుకునే మీరు ఎవరినైతే అన్వేషిస్తున్నారో ఇప్పుడు నేను అన్వేషింపబడుతున్నాను అందరిచే. సో ఈ ప్రదేశంలో నేను ఉన్నానా అనేది నాకు తెలియదు. అంటే ఎంత యథార్థంగా చెప్పాడంటే, నేను ఈ స్థితిలో ఎందుకున్నాను, మెహర్ బాబాయే ఆయన యొక్క ఆశీర్వాదంతో నేను మీ అందరిచే మీ అందరూ నన్ను మీ యొక్క ప్రేమ నా మీద చూపిస్తూ ఉన్నారు అనే మాటని ఎంత స్పష్టంగా, ఎంత సరళంగా చెప్పాడో ఆయన. అంటే నిజంగా నేను మీలాంటి వాడినే, కానీ ఇక్కడ కూర్చుని బాబా గురించి చెప్తున్నాడంటే అది ఆయన ఆశీర్వాద బలము, మెహర్ బాబా యొక్క ఆశీస్సులు మాత్రమే నన్ను ఇక్కడ కూర్చోబెట్టే అని చెప్తున్నాడు. ఐ డోంట్ నో అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. అది కూడా లాస్ట్ లో. Iruch had a phenomenal memory and never left anything undone, whether it was physical work or a question that has been left hovering in the air without resolution. As I look back on the years spent in his company, I realized with the deep appreciation and awe how much trouble he went into making sure whatever it was he wanted to get into my head found its way there. అంటే ఇరుచ్ చాలా అద్భుతమైన జ్ఞాపక శక్తితో ఆయనకి. ఆయన ఏ పని కూడా అసంతృప్తిగా వదిలిపెట్టలేదు. ఎప్పుడు కూడా ఏ పని కూడా ఆయన అసంతృప్తిగా వదిలిపెట్టలేదు. ఆయన అది ఒక ప్రశ్నైనా కానీ, మీరు ఎవరు వేసిన ప్రశ్నైనా కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే తీరుతాడు ఆయన. అదే విధంగా ఆయన ఏదైనా కార్యక్రమం అంటే భౌతికమైన ఒక పనైనా కానీ ఆ పని కూడా ఆయన పరిపూర్ణంగా పూర్తి చేస్తాడట. ఏది కూడా అది సంపూర్ణం కానిది ఆయన ఏ పనిని వదిలిపెట్టలేదు. నేను నా గత కొన్ని సంవత్సరాలుగా ఈరోజు గారితో గడిపిన ఈ కాలాన్ని చూసినట్టయితే ఆయన యందు నాకు ఉన్న ఆ ఆయన అభిమానం రెట్టింపు అయిపోతున్నది. ఎప్పుడు కూడా నేనెప్పుడు ఆయన యందు నాకున్న అభిమానానికి నేనెప్పుడు అంటున్నాను అనమాట. అంటే విస్మయం చెందుతున్నాను నేను. అంటే
ఆ అభిమానానికి నాకే తెలియదు నిజంగా అంత, నేను ఎప్పుడు అంత అంత విస్మయం చెందుతూ ఉంటాను ఆయనకి, ఆయన యందు నాకున్న అభిమానానికి. హౌ మచ్ ట్రబుల్ అంటే, ఆయన ఒక ప్రశ్న కాని ఒక పని కాని చేయడానికి ఆయన ఎంత దూరం, ఎంత 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 దాన్ని ఏమంటారంటే ఆ దాన్ని ఎంత ఎంత కష్టపడతారో, ఎంత శ్రమ పడతారో మనకి తెలియదు. సో ప్రతిదీ కూడా నా బుర్రలో దూర్చడానికి ఆయన ఎంతో శ్రమ పడుతూ ఉండేవాడు, ఈవిడ బుర్రలో దూర్చడానికి శ్రమ పడుతూ ఉండేవాట. అట్ ద సేమ్ టైమ్ లవింగ్ కేర్ అండ్ మెటిక్యులస్నెస్ వర్ వోవెన్ ఇంటూ ఇంటరాక్షన్స్ విత్ ఎవ్రీ వన్. సో ఇక్కడ ఇరుచ్ గురించి అన్నిటికన్నా ఆ అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే ఇరుచ్ గారి గురించి మా మెటిక్యులస్నెస్ అంటే ఆయన ప్రతిదీ కూడా నిశితమైన, అద్భుతమైన, అంటే చాలా దాన్ని ఏమంటారంటే జై బాబా కూర్చోవాలి. ఆయన అంటే ఆ- ఆయన యొక్క ఆయన యొక్క ఆ ఆయన యొక్క సంరక్షణ ఆ విధంగా ఉండేది, ఆయన యొక్క ప్రేమ ఆ విధంగా ఉండేదన్నమాట. ఆయన యొక్క ప్రేమ ఆ విధంగా ఉండేది, ఆయన యొక్క పరిశీలన శక్తి ఆ విధంగా ఉండేది. ముఖ్యంగా చాలా నిశితంగా పరిశీలించి ఖచ్చితత్వం ఉండేదన్నమాట. ఆయన ఏది చేసినా ఖచ్చితత్వం ఉండేదిట. I recall one morning after Viruch had recovered from his cataract surgery, he called me into his room. He was holding a book he had been reading by himself. I had been finishing the morning work. Sit down, he gestured, pointing at the foot of his bed, where I sat, where we were doing correspondence together at Mehrazad. Here, read this, he pointing to one line. Until one dips his head beneath the waters of devotion, it is to no avail, Iruch said. I want you to hear this story. ఆయన ఇరుచ్ గారు ఎంత ఖచ్చితంగా, ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తారో ప్రతి ఒక్క విషయాన్ని ఆయన చెప్తూ ఆవిడేమంటున్నారంటే, నేను ఒకసారి ఇరుచ్ గారి కాట్రాక్ట్ సర్జరీ అయింది, ఆయనకి కంటి ఆపరేషన్ అయింది. ఆయన తన రూమ్ లో అప్పుడే ఏదో పుస్తకం, ఇంతకు ముందు చదువుతున్న పుస్తకం ఒకటి ఉందిట. ఆ పుస్తకం ఒకసారి ఈవిడ్ని పిలిచి ఆ పుస్తకం నువ్వు చదువు అని చెప్పేసి చదివించారు ఇరుచ్ గారు. చదివించినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే తన ఎదురుగుండా తన మంచం మీద కూర్చోమన్నారట. తను ఎక్కడైతే మెహరాజాద్ లో కూర్చుంటుందో ఆయన కాళ్ళ దగ్గర మంచం మీద కూర్చుందిట. ఇది చదవు అనేసరికి ఒక లైన్, ఒక వాక్యం చదివిందన్నమాట. అంటిల్ వన్ డిప్స్ ఈజ్ హెడ్ బినీత్ ద వాటర్ ఆఫ్ డివోషన్. మీరు మీ యొక్క తలని ఆ యొక్క భక్తి అనే నీటిలో ముంచితే గాని ఇట్ ఈస్ ఆఫ్ నో అవైల్. దానికి ఏ విధమైన ఉపయోగం, ముంచితే గాని ఏ విధమైన ఉపయోగం లేదు, ప్రయోజనం లేదన్నమాట. అంటే మీ తలను ఆ భక్తి అనే నీట ముంచిన గాని మీకు ప్రయోజనము కలగదు అని ఇరుచ్ గారు చెప్పడం జరిగింది. చూడండి ఎంత అందంగా చెప్పారు. అంటే భక్తి అనే నీటి యందు మీ తలని ముంచకపోతే మీకు ప్రయోజనం లేదన్నమాట అని చెప్తూ ఆయన నేను ఈ కథ నువ్వు వినాలని అనుకుంటున్నానని కథని చెప్పారట. ఆ కథ ఏంటో చూడండి. దేర్ వాజ్ ఎ cowherd tending his cows near the Ganges river. Every day he noticed a sadhu who would come to the riverside, take off all his clothes and take a dip in the river. Every few minutes he would put his head under the water, hold it there, and then come up splashing. This happened over and over again, hour after hour, day after day, week after week, month after month, year after year. ఒక పశువుల్ని కాసుకునేవాడు, పశువుల కాపరి ఉంటూ ఉండేవాడు. అతను గంగా నది పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో తన ఆవుల్ని మేపుతూ ఉండేవాడు. అతను రోజు ఒక సాధువు ఆ గంగా నది ఒడ్డుకొచ్చి మొత్తం తన బట్టలన్నీ తీసేసి ఆ గంగా నది నీటిలో ఒక మునక వేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కొద్ది నిమిషముల పాటు తన తలని ఆ గంగా నది నీటిలో ముంచి ఉంచేవాడు అనమాట అయినప్పుడు కూడా. సో ఆ తర్వాత ఒక్కసారి ఊపిరాడకపోతే ఏ విధంగా వస్తారు, స్ప్లాష్ అన్నమాట. ఒక్కసారి ఊపిరాడకపోయిన తర్వాత అంటే మీకు ఎలా ఉంటుంది, అది గాబరాగా బయటకు వస్తూ ఉంటాం. అంటే ఆ విధంగా బయటకు వచ్చేవాట, మొత్తం కొద్దిసేపు ఊపిరి బిగపట్టి బయటకు వచ్చేవాట. సో ఇది ఒక రోజు తర్వాత రోజు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా ఆయన చూశాడు, ఆ పశువుల కాపరి చూశాడు. The young cohort grew up and the Pandit also grew old, but still continued to dip his head under the water
just as the cowherd had seen him do when he was a young boy. Finally, he could stand it no longer. He had to find out what was behind all this. One day, he approached the old sadhu. అతను ఆ ఈ కాలం గడుస్తూ ఉంది. ఈ పశువులు కాపరి అప్పుడు చాలా కుర్రవాడుగా ఉండేవాడు. ఇతను కూడా యవనస్తుడే పెద్దవాడు అయ్యాడు అనమాట. ఆ తర్వాత ఈ పండితుడు ఎవరైతే ఈ సాధువు ఎవరైతే పండితుడు ఆయన కూడా వృద్ధుడైపోయాడు. ఇతని వయసు పెరిగిపోయింది. కానీ వాళ్ళిద్దరి దినచర్య అలాగే నడుస్తూ ఉంది. ఈ పశువుల కాపరి ఆ గంగ ఒడ్డు నుంచి ఆవుల్ని ఆయన మేపుతూ ఉండేవాడు. ఈ ఈ సాధు పండితుడు ఆయన నీట మునిగి కొద్దిసేపు తన ఊపిరి బిగబట్టేవాడు. ఇద్దరు కూడా ఆ విధంగా చేస్తున్నారు. ఇతనికి అర్థమయ్యేది కాదు, ఈ పశువుల కాపరికి అర్థం అవ్వలేదు. సో ఒక రోజు ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఏ విధంగా అయినా సరే ఎందుకు ఈయన రోజు ఈ విధంగా చేస్తున్నాడో నేను కనుక్కోవాలి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, ఒకసారి ఆ సాధువు గారి దగ్గరికి మొత్తానికి వెళ్ళడం జరిగింది. ఆ సాధువు దగ్గరికి, ఎక్స్క్యూజ్ మీ సార్, but I have seen you year after year doing the same exercise. What does it mean? The ascetic told him, I am doing this to have a vision of God. It is said that if you hold your breath long enough, you will see God. You must also close all your orifices. So your nose, your mouth, ears, and hold your breath and dip under the water and you will see God. You mean that it is all you have to do to see God? Asked the cowherd innocently. Have you seen him? No, but I am still waiting. The cowherd was entranced with the idea and thought to himself, I want to see God. అతను అడిగాడు, ఈ యొక్క పశువుల కాపరి వెళ్ళాడు, అయ్యా మీరు కొన్ని ఏళ్లుగా నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు రోజు ఇదే సాధన చేస్తున్నారు, నీట మునుగుతున్నారు, గబగబా ఊపిరి సలపనట్టు మళ్ళీ ఒక్కసారి నీటిలోంచి బయటకు వస్తున్నారు అని చెప్తే, అప్పుడు ఆ సాధువు ఈ విధంగా అన్నాడు, నేను ఆ భగవంతుడి యొక్క దర్శనం కోసం ఈ విధంగా చేస్తున్నాను. అది మనకు చెప్పబడింది ఏంటంటే, మనము మొత్తం మన రంధ్రాలన్నీ మూసేసి, అంటే మన నవరంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాలన్నీ మూసేసి మన యొక్క శ్వాసని మనము ఆ నీటిలో మునిగి మన శ్వాసని అదుపు చేసిన నాడు మనకు ఆ భగవంతుడు కనపడతాడని చెప్పబడింది. సో మొత్తం నేను ఏ విధంగా నా యొక్క ఊపిరిని, నా యొక్క కళ్ళని, నా యొక్క ముక్కుని, నా యొక్క నోటిని మూసుకొని నేనేం చేశానంటే ఆ నీటిలో దిగాను, నేను ఆ భగవద్ దర్శనం కోసం దిగాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే మరి మీకు భగవంతుడు కనబడ్డా అంటే, లేదు ఇంకా కనబడలేదు, నేను ఇంకా ప్రయత్నిస్తున్నాను అన్నట్ట. అనేసరికి ఈ పశువుల కాపరికి అనిపించిందిట, ఓహో అయితే ఇంతేనా మీరు చేయాల్సింది, ఇంకేం చేయక్కర్లేదా అని అడిగాడు. ఇంతే మనం చేయాల్సిందని చెప్పాడు అనమాట ఆ పండితుడు. అయితే ఇతను మనసులో అనుకుంటున్నాడు ఈ పశువుల కాపరి, సో నేను కూడా భగవంతుడిని చూడాలి అని అనుకున్నట్ట. The next morning he decided to follow the instructions of the Pandit. He entered the Ganges and carefully put his fingers in his ears and closed his mouth, put his fingers in his nostrils to close his nose, and then held his breath and put his head under the water. But of course, he did not get any vision. అయితే మొత్తానికి ఏం చేశాడు ఆయన, ఈ పశువుల కాపరి ఏం చేశాడంటే, నేను రేపు పొద్దున్న నేను కూడా దేవుణ్ణి చూడాలనుకున్నాడు కదా, ఆ గంగలోకి దిగాడు. దిగిన తర్వాత ఆ గంగలో అతనికి ముందు తన ముక్కులో వేళ్లు పెట్టుకున్నట్ట, తన నోటిని మూసేసెట్ట, గట్టిగా నోటిని మూసేసెట్ట, ఆ చెవుల్లో ఏమో వేళ్లు పెట్టుకున్నట్ట. ఆ తర్వాత ఒక చెవులో ముక్కులో వేళ్లు పెట్టుకుని, గట్టిగా వేళ్లు పెట్టుకుని ఆయన ఏం చేశాడంటే నోటిని మూసేసుకుని ఒక్కసారి ఆ నీట మునిగాడు. కానీ అక్కడికి భగవంతుడి దర్శనం అవ్వలేదు. Time went on and he started to feel as if he is going to suffocate. But he thought to himself, just hold it one more minute and the vision will come. Just one more moment, hold on. అతను అలా కొంత సమయం గడుస్తున్నది. సమయం గడుస్తున్నప్పుడు ఏమవుతుంది, నీట మునిగిన వాడికి ఊపిరి ఆడదు. అందులో అతను ముక్కు, నోరు, చెవు అన్ని మూసేసుకున్నాడు కదా. మూసేసుకునేసరికి ఊపిరి ఆడకపోయేసరికి అతనికి ఇంకా చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు అనమాట నీటిలో. అయితే అనుకుంటున్నట్టు ఇంకొక నిమిషం భగవంతుడి దర్శనం అవుతుంది, ఇంకొక నిమిషం భగవంతుడి యొక్క దర్శనం అయిపోతుంది, ఇంకొక నిమిషం భగవంతుడి యొక్క దర్శనం అయిపోతుంది అనుకుంటూ అతను ఆ ఒక్కొక్క నిమిషం అనుకుంటూ అలా గడుపుతున్నట్టు సమయం.
సో ఇట్ వెంట్ అంటిల్ హీ వాస్ రియల్లీ ఆన్ ద వెర్జ్ ఆఫ్ పాసింగ్ అవుట్ అండ్ డైయింగ్. అది ఎంత దాకా గడిచిపోయింది ఈ విధంగా ఒక్కొక్క నిమిషం అనుకుంటూ, ఇంకా అతను చచ్చిపోయే స్థాయి వరకు వెళ్ళిపోయింది. అండ్ ఇన్ దట్ సెకండ్ బిఫోర్ హీ డిడ్, హీ రిసీవ్డ్ ద విషన్ ఆఫ్ ద లార్డ్. అతను ఇంకా చచ్చిపోతాడు అనుకునే సమయం ముందు అతనికి ఆ భగవంతుడి యొక్క దర్శనం అయిందనమాట. వెన్ హీ కేమ్ ఆఫ్ ద వాటర్, హీ వాస్ డేజ్డ్. ఆయన ఏ విధంగా కనిపించాడు వాటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు? ఆయన ఆ దాంట్లోంచి ఆ ఒక్క విభ్రాంతిని చూస్తే, దిగ్భ్రమకు గురైతే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉన్నాడు అనమాట. అంటే ఒక విభ్రాంతికి గురైనప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఆయన నీటిలోంచి బయటకు వచ్చి సో హీ వాజ్ ఇన్ ట్రాన్స్ఫార్మ్డ్ బీయింగ్. He forgot his cows, his life as a cow herd, everything. All he could think about was God. అంతే, అతను బయటకు వచ్చాడు. ఇంకా అతను తన ఆవుల్ని మర్చిపోయాడు. అప్పటిదాకా తను గడిపిన ఆ పశువుల కాపరి యొక్క జీవితాన్ని మర్చిపోయాడు. ఆ తర్వాత ఆయన సర్వము మర్చిపోయాడు అనమాట. ఆయన మర్చిపోయి ఇంక ఒకే ఒక్కటి మాత్రం ఆయన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే భగవంతుడిని మాత్రమే తలుచుకుంటూ ఉన్నాడు. ఇంకా భగవంతుడు తప్పించి అతనికి ఇంకో దాని గురించి తెలియట్లేదు. The old Pandit happened to see him the next morning when he came to the river and asked him what had happened. ఆ మర్నాడు ఏమైందంటే, మళ్ళీ గురువు గారు వచ్చారనమాట. ఈ పండితుడు సాధు పండితుడు వచ్చి అతను మళ్ళీ ఇతన్ని చూసి, పశువుల కాపరిని చూసి, ఇతని మొహాన్ని చూసి ఏమైంది నీకు అని అన్నాడు అనమాట. అనేసరికి ద cowherd fell at his feet. My Guruji, I did as you told me and I received the Lord's darshan. I saw his face. అయితే ఆ పండితుడిని చూసిన వెంటనే ఈ పశువుల కాపరి అతని కాళ్ళ మీద పడిపోయట. ఓ గురుగారు అన్నట్టు అయింది. నేను మీరు చెప్పినట్టు చేశాను. మీరు చెప్పినట్టు చేస్తే నాకు ఆ భగవద్ దర్శనం కలిగింది అన్నట్టు ఆయన అనేసరికి, ఆ భగవంతుడి యొక్క దర్శనం కలిగింది, ఆయన నేను చూడగలిగాను అన్నాడు. దెన్ ద పండిట్ ఫెల్ ఎట్ ద cowherd's feet. You did once what I could not do it in years. You are the master, I am the disciple. అప్పుడు ఆ పండితుడు ఏం చేశాడట? అని ఆశ్చర్యపోయి ఈ పశువుల కాపరి కాళ్ళ మీద పడ్డాడట. నువ్వు ఒక్కసారి చెప్తే నేను నీకు ఒక్కసారికే భగవంతుడు దర్శనం అయ్యింది. కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న నాకు ఆ భగవంతుడి దర్శనం కాలేదు. నువ్వే నా గురువువి, నేను నీ శిష్యుణ్ణి అన్నట్ట ఆ పండితుడు. వైల్ he did it through love and through longing without the use of intellect and discernment. అంటే ఎందుకు జరిగింది ఇలాగా? ఆ పశువుల కాపరి ఆయన తన ఆకాంక్ష, అంటే ఆ ఆకాంక్ష ఏ విధంగా ఉంది? అతను భగవంతుడిని చూడాలి అనే ఆకాంక్ష ఉందన్నమాట ఆయనకి. ఆ చూడాలి ఏ విధంగా? ఆయన ఎంత సూక్ష్మంగా పరిశీలించి తన యొక్క ఆ మేధస్సును ఉపయోగించకుండా పరిశీలన శక్తితో అతను ప్రేమతో ఆకాంక్షించాడు ఆ భగవంతుడు. అందుకనే భగవంతుడి యొక్క దర్శనం అయింది. సో యు సీ, ఇట్ ఈస్ సో సింపుల్. ఇన్ హిస్ ఇన్నోసెన్స్ he was ready to give himself up to see God and confident that he did. అంటే ఆయన అన్నట్ట. సో ఆయన యొక్క అమాయకత్వంలో, ఆ పశువుల కాపరి యొక్క అమాయకత్వంలో ఆయన తనని తాను ఆ భగవంతుడికి సమర్పించుకోగలిగిన విశ్వాసం ఉంది అతనికి. ఆ విశ్వాసంతోనే, నేను చెయ్యగలననే విశ్వాసంతోనే తనని తాను ఆ భగవంతుడికి సమర్పించుకున్నాడు. ఆ భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నాడు అనమాట. యాజ్ రామతీర్థ సేస్, ఇట్ ఈస్ ఆల్ టు నో అవైల్ వితౌట్ లవ్. డు యు అండర్స్టాండ్ నౌ? అంటే ప్రేమ లేకపోతే, రామతీర్థం గురించి మనం చెప్పాం కదా, ఈరోజు గారు చాలాసార్లు చెప్పారు ఆయన గురించి. ఆ రామతీర్థుడు అన్నాడు, సో ఏది ప్రయోజనం లేదు, ప్రేమ లేకపోతే ఏ ప్రయోజనం లేదు అని రామతీర్థ ఆయన చెప్పడం జరిగింది అని చెప్పి విరుచి గారు ఈ ఆల్ టు నో అవైల్ వితౌట్ లవ్, అంటే ఈ యొక్క మొత్తం ప్రేమ లేనిదే ప్రయోజనం లేదు అనే విషయాన్ని అది తెలియచేశారనమాట విరుచి గారు. ఈ ప్రేమ లేనిదే ప్రయోజనం లేదనే విషయాన్ని తెలియజేశారు. సో దీని తర్వాత ఒక నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే, విరుచి గారు చదివిన స్కూల్ 1930 నుంచి 35 దాకా. ఈ యొక్క సమయంలో విరుచి గారు సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ హై స్కూల్ అనే స్కూల్లో విరుచి గారు చదవడం జరిగింది. సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ హై స్కూల్ అనే దాంట్లో ఈయన చదవడం జరిగింది అనమాట. సో
ఈ కాలంలో ఈ సెయింట్ ఫ్రాన్సిస్ డీసేల్స్ హై స్కూల్, ఇది నాగ్పూర్లో ఉంది ఈ స్కూల్. ఈ నాగ్పూర్లో అత్యుత్తమ స్కూల్ అని ఆ రోజుల్లో చాలా గొప్పగా ఈ స్కూల్ గురించి చెప్పేవారు. దాని గురించి ఇరుచ్ గారు చెప్తున్నారనమాట. ఈ కాలంలో డ్యూరింగ్ దిస్ ఇయర్స్ ఇరుచ్ వాస్ స్టడీయింగ్ ఎట్ సెయింట్ ఫ్రాన్సిస్ డీసేల్స్ హై స్కూల్ ఇన్ నాగ్పూర్, కన్సిడర్డ్ టు బి ఫైనెస్ట్ స్కూల్స్ ఇన్ ద ఏరియా. ఆ రోజుల్లో ఆ సెయింట్ ఫ్రాన్సిస్ డీసేల్స్ హై స్కూల్ అనే స్కూలు అది చాలా గొప్ప స్కూల్ అని, చాలా ఉత్తమమైన స్కూల్, ఉత్తమమైన పాఠశాలని అందరిచే ప్రశంసింపబడింది ఆ ప్రాంతంలో. ఇట్ వాస్ ఎ రోమన్ క్యాథలిక్ స్కూల్. ఇరుచ్ గారు చెప్తున్నారు, ఆయన మాటలు మనం ఇప్పుడు వింటున్నాం. దోస్ వర్ ది ఇయర్స్ వెన్ ఓన్లీ మిషనరీ స్కూల్స్ వర్ కన్సిడర్డ్ టు బి ద బెస్ట్. ఆ రోజులు అది రోమన్ క్యాథలిక్స్ అంటే మనకి చాలా మంది అంటే ఇక్కడ క్యాథలిజం ఫాలో అయ్యేవాళ్ళని క్యాథలిక్స్ అంట. సో ఈ క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్ స్కూల్ అన్నమాట ఇది. అంటే వీళ్ళందరికీ అక్కడ దాని పేరేంటి, అదేమిటది ఊరు, ఆ చర్చ్, రోమ్ లో ఉన్న చర్చ్, ఆ చర్చ్ వాళ్ళకి హెడ్ అనమాట, క్యాథలిక్స్ హెడ్ అనమాట వీళ్ళందరూ కూడా. సో వెనిస్ అది ఏంటి, వాటికన్, సారీ, ఎస్ సార్, థ్యాంక్ యూ. సో వాటికన్ సిటీ అది క్యాథలిక్స్ హెడ్ క్వార్టర్స్. అది ఈ వాళ్ళ ఆ క్యాథలిక్స్ అందరూ అక్కడ ప్రార్థిస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ రోజుల్లో ఈ మిషనరీస్ వాళ్ళందరూ నడిపించేవారు స్కూల్ అని భారతదేశంలో. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీస్ అందరూ నడిపిస్తూ ఉండేవారు. ఆ క్రిస్టియన్ మిషనరీస్ నడిపిస్తున్న స్కూల్లో ఈవిడ ఈ సెయింట్ ఫ్రాన్సిస్ డీసేల్స్ హై స్కూల్ చాలా గొప్ప స్కూల్ అనమాట. There were other schools, but they are not considered to be of the same caliber of education. The missionaries who controlled the schools and education during the British regime were fathers who had come from abroad to teach in India. They are from Italy, France, and Germany. All of the best of Indian society sent their children to the mission schools. The students were either British or Anglo-Indians and a few selected Indians. ఆ మిషనరీ స్కూల్స్ లో ఆ రోజుల్లో అందరికీ విద్య లభించేది కాదు. కారణం ఏంటంటే ఆ బోధించే వాళ్ళందరూ కూడా ఫాదర్స్ అంటే వాళ్ళందరూ కూడా ఆ క్లర్జీస్ అన్నమాట. వీళ్ళందరూ ప్రీస్ట్లు అన్నమాట. ఆ పండితులు వాళ్ళందరూ ఏ విధంగా అయితే వాళ్ళు భగవంతుడి యొక్క సన్యాసం తీసుకునే వాళ్ళు అన్నమాట. ఆ భగవంతుడికి అర్పణ అయిపోయిన వాళ్ళు అన్నమాట. ఈ ఫాదర్స్ అందరూ బోధిస్తూ ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్లే కాదు, వాళ్ళు ఇటలీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు. సో కాబట్టి అటువంటి స్కూళ్ళల్లో ఆ రోజుల్లో గొప్ప గొప్ప వాళ్ళు మాత్రమే చదువుకుంటూ ఉండేవారు. మిగతా వాళ్ళు చదివించలేకపోయేవాళ్ళు అనమాట. కొద్దిమంది బ్రిటిషర్ల యొక్క పిల్లలు దాంట్లో చదువుతూ ఉండేవారు, ఆంగ్లో ఇండియన్స్ యొక్క పిల్లలు దాంట్లో చదువుతూ ఉండేవారు. అదే విధంగా ఈ మన భారతదేశంలో బాగా పలుకుబడి, బాగా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రమే దాంట్లో చదువుతూ ఉండేవారు. Selection was very strict because the policy of the school did not permit the admission of non-Catholics. క్యాథలిక్ కాని వాడికి ఆ స్కూల్లో సెలెక్షన్ అంటే ఎంపిక చాలా కూడా కఠినంగా ఉండేది. కారణం ఏంటంటే ఆ స్కూల్లో సెలెక్ట్ చేసుకునే వాళ్ళని, నాన్ క్యాథలిక్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కాదు. But my father was holding high post, so I was one of the Indian students selected and allowed to study there. Of course, it was a costly affair for my parents, but my father wanted me to have the very best education possible. అయితే ఆ రోజుల్లో ఆ స్కూల్లో చదవడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంత ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే మా నాన్నగారు గవర్నమెంట్ లో ఆయన పెద్ద స్థాయిలో, అంటే చాలా పెద్ద పోస్ట్ లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. కాబట్టి నాకు ఆ స్కూల్లో చదువుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ స్కూల్లో జీతాలు కూడా అంటే స్కూల్ తాలూకు ఫీజు కూడా చాలా ఎక్కువే. అయినా సరే నా తండ్రి నాకు మంచి ఎడ్యుకేషన్ లభించాలని చెప్పేసి నా తండ్రి నన్ను ఆ స్కూల్లో జాయిన్ చేశారు. ఐ లైక్డ్ ఇట్ దేర్, బట్ ఐ ఫౌండ్ దట్ దేర్ వర్ న్యాచురల్లీ లాట్ ఆఫ్ టీజింగ్ గోయింగ్ ఆన్. నాకు అక్కడ చాలా నచ్చింది, కానీ అక్కడ నన్ను ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నన్ను చాలా ఏడిపిస్తూ ఉండేవారు. When I first started school there, the boys would call me fatty, broke my chetty. But the worst was when the Catholics could call heathens. అయితే అంటే జనరల్ గా మనకి ఏంటంటే ఫ్యాటీ అంటే లావుగా ఉన్నవాడు, బొండం అని అంటూ ఉంటాం మనం పిల్లల్ని. బొండంలా ఉంది లావుగా ఉన్న వాళ్ళని ఫ్యాటీ అంటూ ఉంటారు. ఫ్యాటీ బ్రోక్ మై చెట్టి అంటే ఈ లావుగా ఉన్న పిల్ల నా పిర్ర పగలగొట్టింది అని వాళ్ళు స్కూల్లో
అది జనరల్ గా ఆడుకునే మాట అన్నమాట. ఆ విధంగా ఈ లావుగా ఉన్నవాడు నా పిరపగలు కొడుతున్నాడని ఈ రుచిగారిని అందరూ ఏడిపిస్తూ ఉండేవారట. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ క్యాథలిక్స్ ఎవరైతే ఆ క్రిస్టియన్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని అవిశ్వాసులు, హీథన్స్ అని పిలుస్తూ ఉండేవారు. హీథన్స్ అంటే వీళ్ళ అవిశ్వాసులు అని. జనరల్ గా ఏంటంటే ఈ క్యాథలిక్ కమ్యూనిటీలో ఇప్పుడు నాన్ క్యాథలిక్ అంటే క్యాథలిక్ కాని వాడిని కానీ చూస్తే వాళ్ళు ఏ విధంగా చూస్తారంటే వాడిని ఒక అవిశ్వాసి కింద చూస్తారనమాట. వాడిని అంటే ఒక అంటరాని వాడి కింద చూస్తారు. అక్కడ కూడా ఉంది ఇది. సో at first I did not even know the meaning of heathen, but gradually I became more and more aware of it. I detested the word. ముందు నాకు హీథన్స్ అనే పదం అర్థం తెలియదు, కానీ నేను తెలుసుకున్న తర్వాత రోజు వింటూ ఉండేసరికి నాకు ఆ పదం అంటే అసహ్యం వేసిందనమాట. The boys would talk among themselves and I would hear them whisper, those heathens, and I resented that we were considered to be different from them. అయితే నేను ఆ పిల్లలందరూ కూడా ఆ పక్కకి వెళ్ళి వాళ్ళు ఆ హీథన్స్ అని అంటూ ఉండేవారట. వాళ్ళు వాళ్ళ అంటే హీథన్స్ అంటే వాళ్ళ నమ్మకం లేని వాళ్ళు అనమాట. భగవంతుడు అవిశ్వాసులు అని పిలుస్తూ ఉండేవారు. భగవంతుడు అంటే నమ్మకం లేని వాళ్ళు అని పిలుస్తూ ఉండేవారు. నాస్తికులు అని పిలుస్తూ ఉండేవారు అనమాట. సో ఆ హీథన్స్ అంటూ ఉండేసరికి ఈ రోజుకి ఒళ్ళు మండిపోయేది అనమాట అతనికి. మై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాస్ క్వైట్ హై అండ్ సో టు మీ ఐ వాస్ నో డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. దే ఆర్ డిఫరెంట్. సో ఇన్ మై మైండ్ ఐ థాట్ టు మై సెల్ఫ్, దోస్ రిఫ్రాఫ్ కాల్ మీ దిస్. అయితే ఆయన ఈరోజు గారు అనుకుంటూ ఉండేవాట, నేను ఏ విధంగా అయితే జీవిస్తున్నానో వాళ్ళకన్నా బ్రహ్మాండంగా జీవిస్తున్నాను, లేకపోతే వాళ్ళలాగే జీవిస్తున్నాను. కొద్దిమంది కన్నా బ్రహ్మాండంగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. నేను వాళ్ళకి నాకు ఉన్న తేడా ఏం లేదు. కానీ ఈ పోకిరే ముఖలు నన్ను అందరూ కూడా ఈ అవిశ్వాసి అని తిట్టడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అనుకునేవాడు అనమాట. బట్ ద టీచర్స్ వర్ వెరీ కైండ్ పీపుల్. సో హియర్ ఐ am growing up in a Zoroastrian family, but in an environment of Catholicism. అంటే నేను జొరాస్ట్రియన్ ఫ్యామిలీలో పెరుగుతున్నా కానీ, జొరాస్ట్రియన్ కుటుంబంలో పెరుగుతున్నా కానీ, క్యాథలిసిజం అంటే క్యాథలిక్స్ యొక్క ఆ పరిసరాల్లో నేను పెరుగుతున్నాను అనమాట. వాళ్ళతో పెరుగుతున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ ద లైఫ్ ఐఎమ్ లీడింగ్. సో హూ వుడ్ థింక్ గాడ్ ఎట్ దట్ టైమ్? యూ కాంట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ లీవింగ్ ద వరల్డ్ బికాస్ ద వరల్డ్ వాస్ హెవెన్. అయితే నేను నా జీవితంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ రోజుల్లో. కాబట్టి ఇంకా నాకు భగవంతుడు అవసరం ఏంటి? సో భగవంతుడి గురించి నేను ఆలోచించలేదు. సో నేను ఈ ప్రపంచంలో ఉండాలి, ఈ ప్రపంచం నాకు అప్పుడు స్వర్గంగా కనిపించింది. అప్పుడు నేను ఈ స్వర్గాన్ని ఎందుకు వదిలి వెళ్ళిపోతాను? ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ ఫర్ వన్ థింగ్, and that what the little thing was all the time pricking most of us non-Catholics. We came to know that heathens means an outcast from their community. అంటే వాళ్ళకి అవుట్ కాస్ట్ అంటే అస్పృశ్యులు. ఏ విధంగా అయితే భారతదేశంలో అవుట్ కాస్ట్ అనేవారు దీన్ని, అస్పృశ్యులుగా అంటే వెలివేయబడ్డ వాళ్ళు అన్నమాట. ఈ వాళ్ళ యొక్క ఆ విశ్వాసుల నుంచి వెలివేయబడ్డ వాళ్ళని హీథన్స్ అని పిలుస్తారని తెలుసుకున్న తర్వాత వీళ్ళందరినీ ఈ నాన్ క్యాథలిక్స్ అంటే క్యాథలికిజం పాటించిన వాళ్ళందరికీ కూడా చాలా బాధేసింది. వాళ్ళ మనసుల్లో అదే నిండిపోయి ఉండేది, ఎప్పుడు కూడా అదే నిండి ఉండేది. The preceptors were very good people. They never called us heathens. They would call us non-Catholics. ఎందుకంటే కానీ ప్రిసెప్టర్స్ బోధించేవాళ్ళు, ఉపాధ్యాయులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని ఈ విధంగా అస్పృశ్యులుగా మమ్మల్ని చూడలేదు. వాళ్ళు మమ్మల్ని క్యాథలిక్స్, నాన్ క్యాథలిక్స్ అనేవారు. అంటే క్యాథలిక్ ఆ విధానాన్ని పాటించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు క్యాథలిక్ విధానానికి చెందని వారు అని మాత్రమే అంటూ ఉండేవారు. నాన్ క్యాథలిక్స్ సిట్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద బెంచెస్, let the Catholics come forward. This means that the non-Catholic students were forced to sit quietly revising their lessons or doing homework, while only the Catholic students were taught Old and New Testament. Non-Catholics అంటే ఎవరెవరైతే క్యాథలిక్స్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఆఖరి బెంచుల్లో కూర్చోండి, క్యాథలిక్స్ అయిన వాళ్ళు ముందు కూర్చోండి. ఎందుకంటే బైబిల్ యొక్క ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్ ఆ రోజుల్లో చెప్పేవారు. ఆ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్ యొక్క బైబిల్ని చెప్తున్నప్పుడు ఈ క్యాథలిక్స్ కాని వాళ్ళందరినీ వెనకాతలు కూర్చోబెట్టేసేవారు, క్యాథలిక్స్ అయిన వాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టేవారు. వీళ్ళందరినీ మీ హోంవర్క్ చేసుకోవడమో లేకపోతే మీ లెసన్స్ మీరు రివైజ్ చేసుకోవడమో చెయ్యండి అని చెప్తూ ఉండేవారట. This was like a punishment for us. We had to sit in the back of the classroom where the Catholics came forward
వి వర్ ద బ్యాక్ బెంచర్స్. మాకు అది ఒక పనిష్మెంట్ లా ఉండేది వాళ్ళకి ఎప్పుడు కూడా, ఈ పిల్లలందరికీ కూడా. ఎందుకంటే క్యాథలిక్స్ అందరూ ముందుకెళ్ళి వాళ్ళు చదువుకుంటూ ఉండేవారట, వెనక్కి వచ్చిన వాళ్ళు ఈ నాన్ క్యాథలిక్స్ అందరినీ వెనక్కి పంపించేసి వాళ్ళందరినీ పుస్తకాలు పుస్తకాలు చదువుకోమనే వార్త, లేదా హోంవర్క్ చేసుకోమనే వార్త. సో వీళ్ళందరూ బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు కూడా బ్యాక్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళని ఎప్పుడు అందరూ ఏడిపిస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా వీళ్ళిద్దరిని బ్యాక్ బెంచర్స్ కింద చూస్తూ ఉండేవారు అన్నమాట. సో ఇవాళ ఇక్కడ ఆపుదామండి, ఎందుకంటే 7:52 అవుతున్నది. తిరిగి మళ్ళీ రేపు బహుశా రామకృష్ణ గారు రాకపోవచ్చు 90%. రాకపోతే రేపు ఈవినింగ్ మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. మారుతి గారు, ఇప్పుడు కొద్ది క్షణాలు మనందరం కూడా హృదయాంతరాల నుంచి బాబాను తలుచుకుంటూ మౌనంగా ఉన్నాం. తర్వాత మారుతి గారు హాట్ పాడతారు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. మారుతి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. हुआ लहर से ही है जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का कैसे वो अनुमान। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। प्रेम दीप में ये जलाओ, निबिड़ा अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ। तुम मुझको सरसाओ। मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणाकर लीलाधारी, हे करुणाकर लीलाधारी। तुम करुणा बरसाना। मेहर प्रभु आरती अपनाओ। मेहर प्रभु